సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. చేతులు పైకి లేపి కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రము. కృపతో రక్షించితివి స్తోత్రం, రక్షించితివయ్యా స్తోత్రము. నీ రక్తమిచ్చి విమోచించిన రక్తము వెలాగట్టియావే రక్షణకర్త స్తోత్రం. చేతులు పైకి లేపి ఆరాధన అందరూ కలిసి చేతులు పైకి లేపి నీకే హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా అందరూ హల్లెలూయా పూర్ణ శక్తితో పూర్ణ మనసుతో ఈ సంవత్సరము
రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. With the folded hands, close your eyes. వినయము వినమ్రతతో ఈ నూతన సంవత్సరం మొదటి రోజు నిన్ను నీ కుటుంబాన్ని ఆ దేవుని పాదాల చెంత అర్పించండి. With all humility, surrender your family and yourself to the Lord. ఆ ప్రభువుని సన్నిధిలో ప్రార్థిస్తాం. ప్రభువా, ఈ నూతన సంవత్సరం నాకు ప్రసాదించినందుకు మీకే స్తోత్రమయ్యా. Lord, thank you for giving this new year, O Lord, to our family. Lord, I surrendered myself and my family at thy feet. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాను నాయన. ఈ సంవత్సరమంతా Lord నాకు కావలసిన ప్రతి ఒక్క దీవెనను ఆశీర్వాదము ఈ మొదటి రోజు నాకు దయచేయండి దేవా. Lord, all the blessings that I need for this new year, Lord, give it to me today. Whatever the disappointment, sadness and failures I had in the last year, Lord, I place it at thy feet. అయ్యా, గత సంవత్సరంలో నిరాశలు నిస్పృహలు అన్నిటినీ కూడా నీ సన్నిధిలో ఉంచుతున్నాను నాయన. Lord, every aspirations, every wish, every dream I have for the 2016, I place at thy feet too. అయ్యా, నాకు ఈ నూతన సంవత్సరంలో ఉన్న కలలు దర్శనాలు అన్నీ కూడా ప్రణాళికలు అన్నీ కూడా నీ సన్నిధిలో ఉంచుతున్నాను నాయన. Lord, I surrender to you my father, my mother, my husband, my wife, my children, my brothers and sisters, everyone I place at thy feet. అయ్యా, మా తల్లిని, మా తండ్రిని, నా భర్తని, భార్యని, పిల్లల్ని అందరినీ కూడా ఈరోజు నీ సన్నిధిలో ఉంచుతున్నాను. మీ బాధలు, మీ వేదనలు, మీ అప్పుల సమస్యలు, మీ రోగాలు, మీ బరువు అన్నిటినీ కూడా దేవునికి అర్పించండి. All your worries, all your cares, all your debts, all that is bothering you, surrender it to the Lord today. రెండు చేతులు పైకి లేపి, పూర్తిగా రెండు చేతులు పైకి లేపి అన్నీ కూడా దేవునికి అర్పించి కాసేపు ఒకే విశ్వాసముతో ఒకే భక్తితో ఆ దేవుని స్తుతిస్తామా? With all raising up our hands to the Lord, let us surrender with one mind and one heart to this Lord. Hallelujah, hallelujah, hallelujah. స్తుతించు. Worship, worship, worship. Everybody, everybody. Worship, praise, praise, స్తుతించు, స్తుతించు. చెప్పుల పైకి లేపి స్తుతించు. చెప్పుల పైకి లేపి స్తుతించు, స్తుతించు. యేసయ్యా, నీ దినము నీకు అర్పిస్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పలతో స్తుతించు, చప్పలతో స్తుతించు, చప్పలతో స్తుతించు. దేవునికి, దేవునికి. Clapping your hands, worship. చప్పలతో, వాద్యనాదములతో. హల్లెలూయా, హల్లెలూయా, అమ్మా మరియ తల్లి, మా కోసం మధ్యస్థ ప్రార్థన చేయమని కోరుకుంటున్నా అమ్మా. Our blessed mother, we ask you to intercede for us today. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are You you among women, And blessed is the fruit of your womb, Jesus. Holy Mary, Mother of Mother of God, God, pray for us sinners, now now and and at the the hour hour of for our death. Amen. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలువలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. Amen. పితా పుత్ర పవిత్రాత్మ నామమునకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందరూ కూర్చోండి. Kindly be seated. ప్రియమైన సహోదరి సహోదరులారా, My dear brothers and sisters in Christ, నూతన సంవత్సరం అంటే అందరూ కూడా నేను కొత్త బట్టలు కొనుక్కోవాలి, మంచిగా తయారవ్వాలి,
ఫ్రెండ్స్ స్నేహితులను కలవాలి, విష్ చేయాలి అని కోరుకుంటాం. Many of us, when we think of New Year, we think of buying new clothes, buying all new things and being happy. కొంతమంది ఏమో బైక్ మీద, కారు మీద, వారి వాహనాల మీద రైస్ చేసుకుంటూ రోడ్డు మీద తిరిగి పెద్దగా అరుస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అని తెలిసినా తెలియకపోయినా కంటికి కనపడే వాళ్ళందరికీ న్యూ ఇయర్ విష్ చేస్తూ వెళ్తారు. So many people, while traveling on their cars and their bikes, they wish so many unknown people a happy new year. కొంతమంది ఏమో మ్యాజిక్ అవర్ అంటారు. అంటే కరెక్ట్ 12 గంటలకి లైట్ అంతా ఆఫ్ చేసి పెద్దగా అరిచి మళ్ళీ లైట్ ఆన్ చేసి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ విష్ చేయటం. There are some other people at the magic hour at 12 o'clock, they want to wish others by offing the lights and doing some other things, and they want to express the happy new year like that. And these days we all have smartphones, social medias, WhatsApp, Facebook, Twitter, and sending plenty of new year messages to everyone. ఇంకొక వైపు మనం చూస్తే మనకి ట్విట్టర్ ఉంది, వాట్సాప్ ఉంది, మెసేజెస్ ఉన్నాయి. సో ఇవన్నిటి ద్వారా మనం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేయాలనుకుంటాం. కానీ నేను ఒక్క ప్రశ్న అడగాలనుకున్నా బిడ్డలారా. But I want to ask you one question, my dear brothers and sisters. కొత్త బట్టలు వేసుకున్నా, ఎంతో మందికి న్యూ ఇయర్ విష్ చేసుకున్నా, రోడ్డు మీద అరిచి తిరిగినా, ఈరోజు ఏమి చేసుకున్నా నిజంగా న్యూ ఇయర్ సందర్భంగా ఆనందము, సంతోషము మీ హృదయాలకి వస్తూ ఉన్నాయా? My dear brothers and sisters, I want to ask one question. By doing like this, by wishing others, by wishing them on the roads, by SMSing, by doing all those things, do you really get joy and peace in your life? Why I pose this question before you is, people remain the same. ఎందుకు ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నానంటే ఇన్ని విషెస్ చెప్పినా ఆ ప్రజలు అలాగే ఉంటున్నారు. Your family situations remains the same. మీ యొక్క కుటుంబ పరిస్థితులు అలాగే ఉంటూ ఉన్నాయి. Your personal life remains the same. మీ వ్యక్తిగత జీవితము అలాగే ఉంటూ ఉంది. Your financial crisis remains the same. మీ యొక్క ఆర్థిక సమస్యలు అలాగే ఉండిపోతున్నాయి. Your business remains the same. మీ వ్యాపారము అలాగే ఉంటూ ఉంది. Your sickness remains the same. మీ అనారోగ్యము అలాగే ఉంటూ ఉంది. And every bondages that you have remains the same. మీకున్న బంధకాలన్నీ కూడా అలాగే ఉంటూ ఉన్నాయి. Then my question is, what brings good news of great joy on the first day of 2016 to your personal life? ఇవన్నీ సమస్యల మధ్యలో ఈ నూతన సంవత్సరము మనకి ఎలా సంతోషాన్ని తీసుకొని వస్తుంది? My dear friends, Saint Paul puts us a right way to happiness in this new year. అయితే పునీత పౌలు గారు మనకి ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి అని చెప్పి వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాడు. Letter to Romans chapter 12 verse 2, when we read, he says one word very clearly in his writings. రోమీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 2వ వచనంలో ఇలా రాయబడి ఉంది. He says here, renew your mind from within, which is the source of happiness to your personal life. మీ యొక్క మనస్సు మార్చుకుంటేనే తప్ప మీ జీవితాలు మారవు అని అంటున్నాడు. Unless your mind, unless our heart changes, my dear friends, nothing really is going to change in our life. నా మనస్సు నా హృదయము మారితే తప్ప ప్రేమన దేవుని బిడ్డలారా నా జీవితంలో ఎలాంటి మార్పు జరగదు. We shall read రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమీయులు 12:2 చదువుకుందాం. మీరు ఈ లోక ప్రమాణములను అనుసరింపకూడదు. దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేయునిండు. దేవుడే మీ ఒక్కొక్కరిలో మానసికమైనటువంటి మార్పు ద్వారా నూతనత్వమును కలుగజేస్తాడు అంటున్నాడు. Here the word says God is transforming you by renewing your minds. My dear friends, the newness is not on the clothes. మీ కొత్తదనం అనేది బట్టల రూపంలో రాదండి.
The newness is not in what we eat and what we drink. మనము తినేది తాగేదాన్ని బట్టి మనకి క్రొత్తదనము రాదు. The newness is not in external celebrations. మనము బయట జరుపుకునే ఆ నూతన సంవత్సరాన్ని బట్టి మనకు క్రొత్తదనము రాదు. The word of God says newness come to a person, newness come into his family when we change our mindset. అయితే క్రొత్తదనము మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే మన మనస్సుని మార్చుకుంటామో అప్పుడే మన జీవితంలో క్రొత్తదనం వస్తుంది. మనిషి మనస్తత్వం మారకపోతే, కుటుంబ పరిస్థితి మారపోతే ప్రియులారా నూతనత్వము ఎక్కడికి రాదు. When we don't change our mindset, when we don't change our way of life, then the newness doesn't come to the family, newness doesn't come to the person. And Saint Paul continues to reiterate another point, 2 Corinthians chapter 5 verse 17. అదే క్రమంలో పునీత పౌలు గారు 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చెప్తూ ఉన్నాడు. 2 Corinthians chapter 5 verse 17 చదువుతామా? 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 He says, if anyone is in the Lord, he or she becomes a new creation. ఆయన ఏమంటున్నాడంటే ఎవరైతే క్రీస్తునందు ఉంటాడో ఆయన నూతన సృష్టి అంటున్నాడు. When we becomes a child of God, the newness comes into our life and our families. ఎప్పుడైతే మనము క్రీస్తు బిడ్డగా మారతామో అప్పుడు మన జీవితంలో మన కుటుంబంలో యేసుక్రీస్తు క్రొత్తదనం వస్తుంది. అప్పుడు ఆలోచనలు మారతాయి. Then our situation will change. అప్పుడు మీ మనస్తత్వం మారుతూ ఉంది. Then my mindset is changing. అప్పుడు మన మాటలు మారతాయి. Then my atmosphere is changing. అప్పుడు మీ చూపు మారుతూ ఉంది. Then my looks are changing. అప్పుడు మీ క్రియలు మారతాయి. Then my everything is changing. అప్పుడు మీ ప్రతి ఒక్క కార్యక్రమాలలో మార్పు వస్తూ ఉంది. Then whatever we do, then there will be a change in that. And as a result, newness comes into a person and into a family. ఆ క్రమంలో మనము క్రీస్తు బిడ్డలుగా మారినప్పుడు ఆ క్రొత్తదనము మన జీవితాల్లో మన కుటుంబాల్లో వస్తూ ఉంది. Therefore, my dear friends, on the first day of 2016, the word of God calls everyone present here to change our mindset to experience the newness in Jesus Christ. అదే క్రమంలో ప్రియమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో క్రొత్తదనము రావాలంటే దేవుడి వాక్యము చెప్పేది ఏంటంటే మన మనస్సులో మన హృదయంలో మార్పు రావాలి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 My dear friends, the second point that we reflect along with the word of God is ఈరోజు మనము రెండో అంశాన్ని మనము వాక్యం ద్వారా ధ్యానించబోతున్నాం. so many people look back onto their life and see the wrong, the sin, and the way we have disobeyed the Lord. అయితే చాలా మంది వాళ్ళ గతం వైపు చూస్తూ ఉంటారు. వాళ్ళు చేసిన పాపాలు కావచ్చు, వాళ్ళ అవిధేయతమైన జీవితం కావచ్చు, అపరిశుద్ధంగా జీవించిన జీవితం కావచ్చు, వాళ్ళ గతాన్ని ఎక్కువగా చూస్తూ ఉంటారు. నేను నా పాపాలని ఎప్పుడు వదులుకోలేను అని బాధపడుతూ ఉంటారు. So many people think I cannot leave my sin and they will be feeling for that. నేను నా శోధనలను ఎప్పుడు జయించలేను అని అనుకుంటారు. So many people think I cannot overcome my temptation. ఈ సాతాను బంధకాల నుండి నేను ఎప్పుడు బయటపడలేను అని అనుకుంటారు. So many people think I can never come out of these bondages of Satan. My dear friends, on the first day of this 2016, the word of God says God can wash and cleanse each and every one of us from all our sinful past. ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడు మన గతములో చేసిన ప్రతి విషయాన్ని కూడా పవిత్రపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
My dear friends, 1 John chapter 1, if you read verses 7 and 9, మొదటి యోహాను 1వ అధ్యాయము 7-9 వచనాల్లో వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. ఎప్పుడైతే మన పాపాలని దేవుడి దగ్గర ఒప్పుకుంటామో మన పాపాలన్నిటినీ కూడా దేవుడు తన పరిశుద్ధ రక్తం చేత కడిగి వేస్తాడు, తీసేస్తాడు అని. నేను ఎన్నో పాపాలు చేసుకున్నా నిజంగా దేవుడు మన్నిస్తాడా? ఐఎమ్ కమిటింగ్ సో మెనీ సిన్స్, విల్ గాడ్ ఫర్గివ్ మీ? దేవుణ్ణి వదిలిపెట్టాను, ఇంకా ఆయన నన్ను దగ్గరికి చేర్చుకుంటాడా? I have left God himself, still God loves me. My dear friends, the word of God promises all of us today, whatever be our past, whatever be our sins, today Bible promises he will forgive and he will cleanse us. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఒక శుభవార్త ఉంది. వాక్యము చెప్తుంది మనము గతము ఎలాగుండినను, మనం ఎలా జీవించినను ఈరోజు మనం దేవుని యొక్క క్షమాపణ పొందుకొని నూతన సృష్టిగా మారగలుగుతాం. And the only one condition that God places before us is that we need to accept our sins and ask the Lord for forgiveness and mercy. అవన్నీ ఆ పాతవన్నీ కూడా మనం మన నుంచి వెళ్ళిపోవాలంటే దేవుడు మన నుంచి కోరుకునేది ఒకటి, మనము ఆయన ముందు వచ్చి మన పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన పాపము క్షమించబడుతుంది. నీ రక్తముతో నన్ను కడిగి నా సకల పాపము నుండి అవినీతి నుండి ఆయన క్షమిస్తాడని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. God's word tells like this, the blood of Jesus cleanses us from all our sins. My dear friends, దేవుని యొక్క వాగ్దానము రెండవదిగా అదే మనకి ఈ రోజు. The second promise from the word of God is this, my dear brothers and sisters. So many people, my dear friends, they are thinking of their failure and defeats in the last year. చాలా మంది మీలో పాతంలో మనము గతములో మనము నిరాశలు, మనం ఓటమిలని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. మీ వ్యవసాయములో, మీ బిజినెస్లో మీరు ఓడిపోయి ఉండవచ్చు. In your farming and in your business, many times you may have faced a defeat. మీ చదువులో, డిగ్రీలో, my dear friends, మీరు ఫెయిల్ అయి ఉండవచ్చు. In your studies, maybe you are a failure. So many interviews you have attended, but probably you are not selected or you are not called. చాలా ఇంటర్వ్యూలు మీరు అటెండ్ అయి ఉంటారు, కానీ ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ కాలేదు. కొన్నిసార్లు ఇంటర్వ్యూలకు కూడా మీకు లెటర్ రాలేదు. ఒక్క ఉద్యోగం కావాలని ఎన్నో సర్టిఫికెట్స్ పట్టుకొని, ఎన్నో డిగ్రీలను చేతులు పట్టుకొని ఊరంతా తిరిగి ఉండవచ్చు. But for sake of one job, you might have gone to so many companies and you have been roaming from so much long. చివరికి నిరాశపడి, my dear friends, బహుశా ఈ రోజు ఈ ఆలయానికి వచ్చి ఉంటారేమో. With all that kind of disappointments, you might have come to this place today. The word of God says, my dear friends, in Psalm 145 verse 14. కీర్తన 145:14 వచనము దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది. The Lord will lift us up even when we fall down on the bridge of the life. మనము పడిపోయిన స్థితిలప్పటి నుంచి కూడా దేవుడు అక్కడి నుంచి లేపుతాడని ఆ వాక్యంలో రాయబడి ఉంది. Beautiful promise we have, my dear friend. Psalm 145 verse 14. కీర్తన 145:14 వచనంలో చాలా మంచి వాగ్దానము దేవుడి దగ్గర నుంచి ఉంది మనకి. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. కృంగిపోయిన వారిని ఆయన పైకి లేపుతాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఇచ్చినటువంటి వాగ్దానం ఇదే. The Lord upholds all those who are falling and raises up all who are bowed down, and this is the promise for all of us today. బహుశా 2015లో నీ కృంగిపోయి ఉండవచ్చేమో, పడిపోయి ఉండవచ్చేమో, వాక్యం సెలవిస్తుంది నిన్ను ఆయన లేవనెత్తారు, నిన్ను ఆయన పైకి లేపుతాడు. Maybe in the year 2015 you might have fallen down, you might have faced defeats, but the word of God says God lifts up all those people who have fallen down. But you remember one thing, your past has no control over your future.
వాక్యం చెప్తుంది మీ గతము మీ యొక్క భవిష్యత్తుని కంట్రోల్ చేయకూడదు. ప్రియమైన this particular one message, let it go very clearly into your minds and your hearts. ఈ యొక్క వాక్యము మీ హృదయంలోకి మీలోకి ఈ రోజు రావాలి. That your past నీ గతము has no control, నీ యొక్క భవిష్యత్ మీద no to give you a future, my dear friends. ఎలాంటి అధికారము కలిగి లేదు. ఈ 2016 సంవత్సరంలో 1వ తారీఖున మీ గతమును, మీ పాప జీవితాన్ని, మీ యొక్క పొరపాటులను, మీ యొక్క ఓటమికి, నీ భవిష్యత్తు మీద 2016 మీద ఎటువంటి అధికారము లేదు, ఎటువంటి శక్తి లేదు, ఎటువంటి ప్రభావం కూడా లేదు అని జ్ఞాపకం ఉంచుకోండి బిడ్డలారా. All that happened in the past, in the year 2015, whatever might have happened, maybe it's a defeat, maybe it's a failure, it has no control over the future in the year 2016. వాక్యం సెలవిస్తుంది, ఈ రోజు నుండి నీవు జీవించబోయే నీ భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. గట్టిగా చెప్పకూడదు బిడ్డలారా. The word of God says our future belongs to the Lord. It is not in anybody else's hand. It is in the hand of the Lord, my dear friends. అది ఎవరి చేతిలో లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన భవిష్యత్తు మన దేవుడి చేతిలో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, My dear brothers and sisters, we read Psalm 37 verse 24. కీర్తన 37 24వ వచనాన్ని మనం చదువుదాం. Psalm 37 verse 24. కీర్తన 37 24వ వచనం. ఆ నరుడు పడిపోయినను మరలా లేచును, ప్రభువే అతనిని చేయి పట్టుకొని పైకి లేపును. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 My dear friends, the problems of many people that they live in the past and they fail to experience the present. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది సమస్య ఏంటంటే వాళ్ళు గతాన్ని తలుచుకుంటూ వాళ్ళు గతంలోనే జీవించాలనుకుంటారు. దానివల్ల ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న ఆశీర్వాదాన్ని వాళ్ళు కోల్పోతారు. నిన్న ఏమి జరిగిందో, మొన్న ఏమి జరిగిందో, పోయిన సంవత్సరం ఏం జరిగిందో అని ఆ బాధలోనే, ఆ విచారములోనే ఉండిపోతూ ఈ యొక్క ప్రెసెంట్ లైఫ్ని, ఇప్పుడు జరుగుతున్నటువంటి నీ జీవిస్తున్న జీవితాన్ని అనుభవించలేకపోతున్నావు, ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నావు. Many people think about yesterday and the past a few years and few months, and they live in the past. As they live in the past, they are unable to enjoy the present blessings which God is about to give them. The book of Ecclesiasticus chapter 7 verse 10 is a beautiful word we read in the Bible. ఉపదేశకుడు 7వ అధ్యాయము 10వ వచనంలో మనం ఇలా చదువుతూ ఉన్నాం. My dear friends, ఈ వచనము ఈ నూతన సంవత్సరము రోజున మీరు ప్రతి ఒక్కరు గుర్తించుకోండి. ఉపదేశకుడు గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం. Book of Ecclesiasticus chapter 7 verse 10, we read like this. నేటి దినముల కంటే పూర్వపు దినమునేలా పూర్వ దినములేలా మెరుగుగా నుండెడివి అని ప్రశ్నింపవలదు అని మీరు ప్రశ్నింపవలదు. అది తెలివి తక్కువ ప్రశ్న. ఇది తెలివి తక్కువ ప్రశ్న. Many a times we think that my former days were better than the present days. If we are questioning like that, Bible tells that we are asking a foolish question unto the Lord. Do not say my previous days were better than today, for this is not a wise thinking. మీరు ఎప్పుడు కూడా నా గత జీవితమే చాలా బాగుండింది ఈ రోజుల కంటే అని ఎప్పుడు కూడా మనం ఆ ప్రశ్న అడగకూడదంట అని బైబిల్ చెప్తూ ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు, మై డియర్ ఫ్రెండ్స్, దాదాపు 6 లక్షల మంది దేవుని యొక్క వాగ్దానము దేశములో ప్రవేశించుకోకుండా పోవటానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం కూడా ఇదే. All the people, the 6 lakhs Israel people could not enter the promised land Canaan because of this reason. They were always thinking that Egypt was better, our past was better,
and our past life was better. చాలా సార్లు ఇజ్రాయెల్ ప్రజలు ఇలా అనుకుంటుండేవాళ్ళు, ఐగుప్తులో మా జీవితము చాలా బాగుండేది, మేము ఐగుప్తులో చాలా బాగున్నామని వాళ్ళ గతం గురించి ఆలోచించేవాళ్ళు. దేవుడేమో ఐగుప్తు నుంచి దాస్యత్వం నుండి విడిపించి వాగ్దానపు కానాను దేశమునకు తీసుకువెళ్ళాలనుకుంటే నాయకుల్ని పంపిస్తూ ఉంటే జనాలు చాలా చిన్నగా అనుకుంటున్నాడు, ఆ దాస్యత్వమే మాకు మంచిది, ఆ ఈజిప్ట్ మాకు మంచిది అని అనుకున్నవాడు. God with a great plan sent his servant Moses and asked them to come from the slavery of Egypt to the promised land Canaan. But all these people were all the time thinking that Egypt was better for them. ప్రియలారా, మీ గతము నీ భవిష్యత్తు మీద ఎటువంటి ప్రభావము చేయలేదు కనుక గతమును గురించి ఆలోచిస్తూ అది బాగుంది, అప్పుడు బాగుండేది అని అనుకుంటే మీరు ఈ నూతన సంవత్సరం 2016లో దేవుడు మీకు ఇవ్వబోతున్నటువంటి అనుగ్రహాలు అనుభవించలేకపోతారు, పొందలేకపోతారు బిడ్డలారా. My dear brothers and sisters, if you all the time think in this 2016, if you think that my past was better, if you go on thinking like that, you can never experience the blessings which God is about to give in this year 2016. 6 లక్షల మందిలో కేవలం 2 మాత్రమే దేవుడిచ్చిన వాగ్దానము కానాను దేశం ప్రవేశించాడు. వారిరువురు కాలేబు, యెహోషువ మాత్రమే. Among 6 lakhs people, my dear brothers and sisters, only 2 people can enter the Canaan, that is Caleb and Joshua. Only Caleb and only Joshua, only 2 people entered the promised land out of 6 lakh people whom God promised. 6 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజల్లో కేవలము కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరు మాత్రమే వాగ్దాన భూమిలో అడుగు పెట్టగలిగారు. ప్రియమైన సోదరి సోదరులారా, That's why, my dear friends, Saint Paul reminds us, Philippians chapter 3 verses 13 and 14. ఫిలిప్పీలకు రాసిన లేఖ దాంట్లో పౌలు గారు ఇలా అంటూ ఉన్నారు. 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో చూద్దాం. ఫిలిప్పీకి రాసిన లేఖ 3వ అధ్యాయము 13, 14 2 వచనాలు. సోదరులారా, నిజమునకు నేను ఇప్పటికీ దానిని చేరితినని అనుకుంటలేదు, కానీ నేను ఒక్కటి మాత్రము చేయుచున్నాను. ఏమనా, గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేయుచున్నాను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 వాక్యం సెలవిస్తుంది, నేను గతమును మరచి నాకు ముందున్న దాని గురించి నేను కృషి చేస్తూ ఉన్నాను, దాని కొరకు నేను ప్రయత్నిస్తూ ఉన్నాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. The word of God says, my dear brothers and sisters, forgetting what is lies behind me, I am pressing forward towards the goal that is before me. On this first day of 2016, January 1st, my dear friend, Saint Paul exhorting each and every one of us, forget what is in the past and look towards 2016 that God has given you into your hands. పునీత పౌలు గారు చాలా స్పష్టంగా ఈ వాక్యం ద్వారా మనకు చెప్తున్నాడు, గతము అంతా కూడా మీరు మర్చిపోయి ఈ 2016వ సంవత్సరానికి ధైర్యముగా ముందుకి సాగమని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరిని మై డియర్ ఫ్రెండ్స్ పౌలు గారు ఈ రోజు ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీ గతమును మర్చిపోయి, నీ గతకాల జీవితాన్ని మర్చిపోయి, నీకు ముందున్నటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి 2016ని మీరు 2 చేతులు చాచి ఆయనను స్వీకరించుకోండి. గొప్ప ఆశీర్వాదము ఆయన మీకు ఇస్తారు బిడ్డలారా. My dear brothers and sisters, today St. Paul is inviting each and every one of us to forget all that happened in year 2015 and move forward for the year 2016. ఇంకా ఒక చిన్న విషయం కూడా ధ్యానించి మనం వాక్య పరిచర్య ముగిచేస్తాం. We'll meditate a small message and then we'll close the sermon. ఎందుకంటే మనకి ఈ రోజు ఎక్కువ సమయం లేదు, ఇప్పుడే లేట్ అయింది కాబట్టి. Today we don't have much time, already we are late for the program. ప్రియబిడ్డలారా, మామూలు మనం ఏం చేద్దాం, కొత్త సంవత్సరము రాగానే కొత్త కొత్త నిర్ణయాలు, కొత్త కొత్త ప్రణాళికలు, కొత్త కొత్త రెసల్యూషన్స్ మనము చేసుకుంటాం. Whenever the new year comes, my dear brothers and sisters, we take a new resolutions for this new year. మందు తాగేవాడు భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా 2016లో నేను అస్సలు ఇంకా ఒక్క చుక్క కూడా తాగను అంటాడు. The person who is drinking, he will come to his wife and tell, my dear wife,
this 2016, I will never take a drop of liquor. రకరకాల చెడు అలవాట్లు ఉన్నవారు ఏ నిర్ణయం తీసుకుంటాం? నేను 2016లో ఇటువంటి చెడు అలవాట్లకి నేను ఎప్పుడు లొంగిపోను అని నిర్ణయం తీసుకుంటాం. All the people who are having bad habits, they will take a resolution that is this new year, I will not touch that bad habits. కానీ నిజంగా చెప్పాలంటే మై డియర్ ఫ్రెండ్స్, మనం తీసుకున్న నిర్ణయాలలో ఎంతమంది నిలబెడతారు, అది సాధిస్తారు? My dear friends, tell me how many people who take resolution like this are able to stand firmly on the resolutions. I invite your attention to 1 year back, 2015, January 1st. ఈరోజు 2016 మొదటి దినాన మనం ఉన్నాం. My dear friends, మీ అందరి శ్రద్ధ ఒక సంవత్సరం క్రితం 2015 జనవరి 1వ తారీఖున ఇదే ఆలయములో మీరు వచ్చి కూర్చున్నారు, మీరు వాక్యాన్ని విన్నారు. A year back on January 1st, 2015, you all came here like this and heard the word of God. We all have made so many resolutions and decisions on the 1st of January 2015 last year. ఇక్కడికి మనము 2015 జనవరి మొదటిన వచ్చిన మనందరము కూడా చాలా నిర్ణయాలు మనం తీసుకున్నాం. I want to ask one question to my dear friends. How many of us are able to keep up the resolutions we made 12 months back on 1st of January? నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. 12 నెలల క్రితం మీరు తీసుకున్న నిర్ణయాలు ఎంతమంది ఆ నిర్ణయాలకి కట్టుబడి ఉన్నారు? What we do, we take resolutions, we make decisions and we keep it aside. కానీ చాలాసార్లు మనం నిర్ణయాలు తీసుకుంటాం, మారాలనుకుంటాం, కానీ కొన్ని రోజుల తర్వాత అవి మర్చిపోతాం, అవి పక్కకు పెడతాం. ఒక వారం, 2 వారాలు, 1 నెల, 2 నెలల తర్వాత తీసుకున్న అన్ని నిర్ణయాలు పక్కన పెట్టి వహీ పురాణి కహాని మొదలు పెడతాం. మనం తీసుకున్న నిర్ణయాలు ఒక వారం, 15 రోజులు, దాని తర్వాత ఆ నిర్ణయాలన్నీ పక్కకు పెట్టి మళ్ళీ మన పాత జీవితంలోనే మనం జీవిస్తూ ఉంటాం. వహీ పురాణి కహాని, ఇదే మన జిందగీ. అలా అదే పాత జీవితం, అదే వ్యర్థమైన జీవితం. మై డియర్ ఫ్రెండ్స్, నిర్ణయాలు తీసుకుంటే మాత్రము జీవితములో నూతనత్వము రాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, my dear brothers and sisters, just by taking decisions, your life will not change. చాలా చెవియోకి ఆలకించండి ప్రియ సహోదరి సహోదరులారా, నిర్ణయాలు మాత్రము తీసుకుంటే జీవితములో నూతనత్వము రాదు. By just taking decisions in life, the newness will not come to your life. నిర్ణయాలు మాత్రం తీసుకుంటే మీ కుటుంబ పరిస్థితి మారదు. Just by taking decisions, your family situation will not change. My dear friends, the decisions that we take has to take life in your life. మనము తీసుకున్న నిర్ణయాలు జీవం పొందుకోవాలి. Every decision, every resolution that you take, it has to be lived in your life. మనం తీసుకున్న ప్రతి నిర్ణయం బట్టి ఆ నిర్ణయానికి అనుగుణంగా మనం జీవించగలగాలి. మీ దైనందిన జీవితంలో ఆ నిర్ణయాలని మీ జీవితంలో అనువర్తించుకోవటానికి, ప్రాక్టీస్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటేనే తప్ప ఆ నిర్ణయము ఎప్పుడు కూడా మీ జీవితాన్ని మార్చేది కాదండి. మనము తీసుకున్న ఆ నిర్ణయము, వాట్ ఎవర్ ద డెసిషన్ దట్ వి టేక్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, if you abide by decision, if you are determined to go forward with that decision, then only you will be able to accomplish it. My dear friends, unless we have God's grace to stand by the decision that we make, we always fail. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము తీసుకున్న నిర్ణయంలో దేవుని కృప లేనట్లయితే మనం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా వ్యర్థంగా వెళ్ళిపోతాయి. ప్రతి సంవత్సరము ఈ ముత్తంగి గ్రామములో, తెలంగాణ రాష్ట్రములో ప్రజలు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా మనం పాటించి ఉంటే ఎప్పుడో మన రాష్ట్రము మారిపోయేదండి. If at all our government would have, whatever the resolutions our government would have taken, if they have implemented properly, our state would have prospered so much. మీ తీసుకున్న నిర్ణయాలు
మీరు పాటించి ఉంటే మీ కుటుంబ పరిస్థితి ఎప్పుడో మారిపోయేదండి. If at all, whatever the decision that you have taken in the past, if you have followed the decision, today your life would have been changed. ఈ నూతన మొట్టమొదటి రోజున మనం దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామంటే, ప్రభువా నేను ఏ నిర్ణయము తీసుకున్నా నేను దానిని నిలబెట్టలేను కనుక నాకు నీ ఆశీర్వాదము కావాలి. We have come long way on this 1st January asking Lord, whatever decisions I have taken, I am unable to stand on those resolutions. Lord, kindly help me for that, to pray for that. We have come here. ప్రియలారా, మన జీవితము మన భవిష్యత్తు మన చేతుల్లో లేదండి. My dear brothers and sisters, our future and our life is not in our hands. Therefore we have come to the presence of the Lord, in the temple of the Lord, to ask His grace. Lord, bless me that I may stand by my decisions. అందుకే ఈ రోజు ఈ మొదటి దినాన మనము దేవుని మందిరంలోకి వచ్చి ఉన్నాం. అయ్యా, నేను తీసుకున్న నిర్ణయాలను బట్టి నాకు నిలబడటానికి నా కృపని అని అడగడానికి వచ్చాం. దేవుని అనుగ్రహము లేకుండా, ఆయన ఆశీర్వాదము లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మన నిర్ణయాలలో మనం నిలబడలేమండి. Without God's grace, without God's blessing, we can never stand in the resolutions that we take. That's why, my dear friends, today we are in the house of the Lord. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుని మందిరములో మనమందరము గుమికూడి ప్రార్థిస్తున్నాం. చివరిగా ఈ రోజు ఆ కొత్త సింహద్వారము కమానము బ్లెస్సింగ్ ఇనాగ్యురేషన్ మనమందరూ కలిసి చేయబోతున్నాం. Finally, we are going to a blessing for Muttangi. We are going to inaugurate the newly built arch today. This is our house. This is the temple of the Lord, and we have all come here to celebrate this great day for the blessing inauguration of the entrance arch at Divine Word Center, Muttangi. ఇది ముత్తంగి అంటే ఇది మన ఇల్లు, దేవుని మందిరము, మన సొంతది కాబట్టి మనందరము కలిసి ఆ ఆర్చ్ బ్లెస్సింగ్ ని దర్శించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి వచ్చి ఉన్నాం. ప్రియలారా, దేవుని కోసం ప్రపంచములో నిర్మించబడినటువంటి మొట్టమొదటి మందిరము యెరూషలేం దేవాలయము. In this world, the biggest temple that was built for the Lord is the temple of Jerusalem. ఆ దేవాలయము దేవుని కోసం సమర్పించి లక్షల మంది ప్రజలతో సొలొమన్ మహారాజు ప్రార్థించినప్పుడు వాక్యం సెలవిస్తుంది, దేవుని మహిమ ఆ యెరూషలేం దేవాలయం మీద దిగివచ్చును అని వాక్యం సెలవిస్తుంది. In the word of God we read, when King Solomon dedicated the temple of Jerusalem, when it was dedicated to God, the word of God says the glory of the Lord descended in the temple of Jerusalem. అందరూ కూడా పైకి లేచి నిలబడదామా? Let us all stand up in the presence of the Lord. అందరూ కూడా పైకి లేచి నిలబడదాం. ఈ యొక్క కమానమును అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ని మనం దేవునికి అర్పించి ఆనాడు యెరూషలేం దేవాలయము దేవునికి ప్రతిష్ఠించినట్లుగా మనం ప్రార్థన చేయబోతున్నాం. ప్రభువా, ఈ ముత్తంగికి, ఈ దీవక కేంద్రానికి ఎవరు అడుగుపెట్టినా వారందరినీ, వారి కుటుంబమును సమర్థగా దీవించమని, ఆశీర్వదించమని మనం ప్రార్థన చేయబోతున్నాం. Today, my dear brothers and sisters, we are going to pray. As we are going to dedicate the arch, we are going to pray the same prayer what King Solomon prayed in the temple of Jerusalem. Let the glory of God descend, let the anointing of the Lord descend upon this place and upon every person who has come here. చేతులు జోడించి కళ్ళ మూసుకుందాం. Let's close your eyes with folded hands before the Lord. రెండు చేతులు జోడించి కళ్ళ మూసుకుందాం. బిడ్డలారా, Close your eyes and join your hands. ప్రభువా, నీవు అడిగిన వారికి ఇచ్చే దేవుడు. Lord, you are the Lord who provides those who ask you. వెదక్కిన వారికి దొరికే దేవుడు. You are the one who finds those who search for you. తట్టిన వారికి తలుపు తెరచే దేవుడు. You are a God who opens the door, all those who knock. Today open the door for us, Lord. ప్రభువా, మీ స్వర్గ ద్వారము
మా కోసం తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారిని, సర్పంచ్ గారిని, పెద్దలందరినీ, ఇక్కడ చేరిన నీ బిడ్డలందరినీ ఈ యొక్క పాట ద్వారా ప్రత్యేకంగా ఈ ఆరాధనలో దీవించుము దేవా. Lord, we ask you to bless our dear MLA and all our leaders and everyone who gathered here. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. Lift up your both the hands and clap your hands and praise the Lord, dear friends. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, చప్పట్లు కొడుతూ వెదకిన వారికి దొరికే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు, తట్టిన వారిని కాచే దేవుడు, తట్టిన వారికి కాచే దేవుడు, మన యేసయ్యా 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 అడిగిన వారికి ఇచ్చే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు, తప్పిన వారిని కాచే దేవుడు, తప్పిన వారికి కాచే దేవుడు, మన యేసయ్యా 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 మన యేసయ్యా 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 మన యేసయ్యా 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 మన యేసయ్యా 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 అడిగిన వారికి ఇచ్చే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు, తట్టిన వారికి తెరచే దేవుడు, తట్టిన వారికి తెరచే దేవుడు, మన యేసయ్యా 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 మన యేసయ్యా 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 మన యేసయ్యా 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 మన యేసయ్యా 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 చేతులెత్తి కళ్ళు మూసుకొని గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యా అని పదమును మళ్ళీ ఉచ్చరిస్తూ దేవుని స్తుతించి ఆరాధించి పాడుదా. Raising your hands and raise your voices. Worship and praise the Lord for your presence. There is power in the name of Jesus. యేసు నామములో శక్తి ఉన్నది. There is answer for every question that we ask in Jesus name. యేసు నామములో అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం ఉన్నది. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ నామమును స్తుతించి ఆరాధిద్దాం. Clap your hands and praise and worship his name. యేసయ్యా 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 జీసస్ 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 Jesus, 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 Jesus. Yesaya, 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 Yesaya. Yesaya, Yesaya, Yesaya. Yesaya, Yesaya, Yesaya. అందరి చేతులు రెండింటిని పైకి లేపి ఒక్క నిమిషం
దేవునితో మాట్లాడదాం. Lifting up your both the hands towards heaven and talk to Jesus. Lord Jesus, we are looking up to you right now. ప్రభువా, నిన్ను చూస్తూ ఉన్నాం మేమందరము. ఈ కొద్దిపాటు సమయంలో పరలోకం తెరవబడునుగా. Let the heavens be open for now before us. ప్రభువా, నీకు మతము లేదు, కులం లేదు, అందరి దేవుడవు. Lord, you are a God of everyone. It is with the rights and creed. నీవు పలికిన మాట నేనే మార్గం. Lord, you have said, I am the way. Right now, every door that is closed, let it open in Jesus' name. యేసు నామములో మూయబడిన ప్రతి ఒక్క ద్వారము తెరవబడునుగాక. ఆమేన్. ఈ రోజు మేము ఆర్చ్ను ఓపెన్ చేసేటట్టు పరలోకం ఓపెన్ చేయబడునుగాక. Amen. Let the heaven be open as we open the entrance arch of the center. ఆమేన్. ఈ రోజు వరకు ఏ ఏ బిడ్డను సైతానుడు పీడిస్తున్నాడో ఆ సైతానుని బంధించబోతున్నాం. We bind every power of Satan will float into the church of God. ప్రతి ఒక్కరూ ఏడుస్తున్న వారు కన్నీళ్లు ఈ రోజు తుడవబడునుగా. Let every tear be wiped away in them today. ఆమేన్. అది క్యాన్సర్ గడ్డ అయినా కరిగిపోవునుగా. Every cancer will be healed. ప్రతి నాలుక యేసే ప్రభువని ప్రకటించవలసినదని వాక్యం పలుకుతున్నది. Let every tongue declare that Jesus is the Lord. Including the devil should bow down before you, Jesus. సాతాను యేసు నామములో మోకరించుగాక. ఆమేన్. మా తల నుండి అరికాల వరకు మమ్మ పీడిస్తున్న ప్రతి దుష్ట శక్తి యేసు నామములో లొంగిపో. Every power of Satan from the crown of the head to the very sole of the feet be delivered. ప్రభువా, నీవు పలికావు, అడుగండి ఇవ్వబడును. Lord, you said, ask and you shall receive. తట్టండి తెరవబడును. Knock and it will be opened. వెదకండి దొరుకునడి. You search and you will find. అబ్బా తండ్రి, ఈ రోజు నిన్ను వెదక్కి వచ్చి ఉన్నామయ్యా. Lord, we have come and search for you today. ప్రభువా, మేము ఇరిగి నలిగిపోయి నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. Lord, we have come to your presence broken and wounded, Lord. నేను ఎవరి వద్దకు వెళ్ళగలము ప్రభువా? Where can I go, Lord, from your presence? ప్రభువా, ఇక్కడ ఎంతో మంది కొన్ని వేల సంఖ్యలో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. There are so many people, thousands have come before you today. ఆ రోజు కూడా కొన్ని వేల సంఖ్యలో నీ సన్నిధికి ప్రజలు వచ్చినప్పుడు, Lord, when thousands of people on that day came to you, వారి ఆకలిని చూచి నీవు మనస్సు కరిగి వారికి భోజనం పెట్టావయ్యా. Lord, you fed them with a very mercy upon them. ప్రభువా, నాపై కరుణించమని కుష్ఠరోగి ఏడ్చినప్పుడు కరుణించావు ప్రభువా. Lord, when the leper prayed before you, have mercy upon me, you showed mercy upon him. దావీదు తనయాని గురుడివాడు ఏడ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నీకు ఏమి కావాలని అడిగావు ప్రభువా. Jesus, son of David, and the blind man cried out. You went to him and touched him. ఈ రోజు మేము కూడా యేసయ్యా అని నిన్ను పిలుస్తున్నామయ్యా. Lord, we call upon you, Jesus, today. Daddy, we cry to you. Lord, ఏడిచి ప్రార్థిస్తున్నానయ్యా. 2017వ సంవత్సరం వరకు మాలో ఉన్న కన్నీళ్లు తుడవబడదని ఏడుస్తున్నాము ప్రభువా. Lord, we pray that the tears of 2015 be wiped away today. ఆమేన్. కనీసం ఈ సంవత్సరమైనా నా కన్నీళ్లు ప్రభు తుడవడాన్ని ఎదురు చూస్తూ ఇక్కడికి వచ్చామయ్యా. Lord, I come before you waiting for my tears to be wiped away in 2016. మా ఇంటిలో శాంతి సమాధానం లేదు, మాపై కరుణించవాని నీ కరుణ కోసం ఇక్కడికి వచ్చామయ్యా. Lord, I come before you for your mercy that your peace may come down in my families. ప్రభువా, మాపై పని చేస్తున్న ప్రతి దుష్ట శక్తిని బంధిస్తావని ఎదురు చూసి ఇక్కడికి వచ్చామయ్యా. Lord, I am waiting that you bind every power of Satan working on my body. ప్రభువా, మాలో కొంతమందికి డాక్టర్స్ నయం కాని వ్యాధులు ఉన్నాయి ప్రభువా. Lord, some of us have a sickness that no doctor can heal it. ప్రభువా, నేను కొన్ని రోజులే బ్రతుకుతానని డాక్టర్ చెప్పినటువంటి కొంతమంది ఇక్కడ అట్లా ఉన్నారు ప్రభువా. Lord, there are some people come here, Lord, who are based on no more live a few months, a few days. సంతాన వరం లేకుండా నాకు ఒక బిడ్డను దేవుడు ఇవ్వడాని కన్నీళ్లు కార్చి వచ్చిన బిడ్డలు ఉన్నారు ప్రభు. Lord, there are people here who shed the tears for having no for the children for them. ప్రభువా, అప్పు సమస్యలతో మా కుటుంబమే నలిగిపోతుంది ప్రభు అని మాపై కరుణించవని అడుగుతున్న ప్రజలు కొందరు ఉన్నారయ్యా. Lord, there are people here who are crying before you for the financial burdens and problems.
ప్రభువా నా భర్త తాగుతున్నాడయ్యా, మా కుటుంబమే ఏడుస్తున్నామయ్యా అని ఏడుస్తున్న భార్యలు ఉన్నారు ప్రభువా. Lord, there are wives here who are crying before the Lord for the husband is a drunkard. మా ఇంటికి విడుదల కలుగదా అని కన్నీళ్లు కారుస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభువా. Lord, there are people who shed the tears and about the tears before you, Lord. ఇవన్నిటికీ ఒకే ఒక్క ఆన్సర్, జీసస్. యేసు మాత్రమే ఇవి అన్నిటికీ సమాధానము. ప్రభువా నీవు కూడా మా కోసం కన్నీళ్లు కార్చావు. Lord, you shed tears for us. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి అందరిని విడుదల చేశావు. Lord, you delivered everyone by the power of the Holy Spirit of God. అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు మాపైకి వచ్చును గాక. Let the same Holy Spirit come upon us today. అదే పరిశుద్ధాత్మ అగ్ని సాతానుని కాల్చివేయును గాక. The fire of the Holy Spirit burn down the power of Satan. ఈ హాల్ నిండా దేవుని శక్తి అగ్ని రూపంలో దిగి వచ్చును గాక. Let the power of God may come down upon this hall today. యేసు క్రీస్తులో ఉన్న శక్తి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలో నరాలలో ప్రవహించును గాక. The power of Jesus may come to the flesh everyone here. దేవుని బిడ్డలారా ఇవన్నీ జరుగుతుందని నమ్ముచున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. All believe is a mighty power of the glory of God. మన యేసయ్యా, 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 మన యేసయ్యా, 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 చప్పట్లతో యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అడిగిన వారికి ఇచ్చే దేవుడు, అడిగిన వారికి ఇచ్చే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు, వెదకిన వారికి దొరికే దేవుడు, తట్టిన వారిని కాచే దేవుడు, తట్టిన వారిని కాచే దేవుడు. మన యేసయ్యా, 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 మన యేసయ్యా, 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 మన యేసయ్యా, 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 మన యేసయ్యా, 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 జీసస్, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. రైట్ నౌ లెట్ యువర్ పవర్ డిసెండ్. నీ శక్తి ప్రతికి వచ్చును గాక. ఆమేన్. ప్రతి వ్యాధి గ్రస్తునిలో నీ శక్తి ప్రవహించును గాక. Let every power of Jesus heal the diseases. Jesus, heal your children, Lord. నీ బిడ్డలను స్వస్థపరచుము దేవా. ఓ సాతానుడా, యేసు నామములో నేను గద్దిస్తున్నా, బయటికి రా. In the name of Jesus. మాంత్రిక శక్తులారా, శాతపడి శక్తులారా, యేసు క్రీస్తు నామములో లొంగిపో. Every power of Satan be bound in the name of Jesus. I take the authority in the name of Jesus Christ to bind every power of darkness. యేసు శక్తితో అన్ని అంతరాల శక్తులను బంధిస్తున్నాను. ఆయన అంచెను తాకగానే స్వస్థతనిచ్చిన యేసు నామములో ప్రతి బిడ్డ ఇప్పుడు యేసయ్యను తాకుదురుగాక. Everyone will touch the feet of Jesus for the healing today. ఇప్పుడు దాకా విన్నటువంటి వాక్యములో ఉన్న శక్తి ప్రవహించి ప్రతి బిడ్డను స్వస్థపరచును గాక. Power every word may touch and heal you today. హల్లెలూయా, 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 హల్లెలూయా. My dear brothers and sisters, as it is already time for us to close, I just want you to place your hand on that part of the body where you have pains and sickness. ప్రియలారా, ఇప్పుడు సమయము ఆలస్యమైనది కాబట్టి త్వరగా ముగించిపోతూ ఉన్నాము. మీకు శరీరంలో రోగ వ్యాధి బాధలు ఎక్కడైతే ఉన్నాయో
మీ కుడి చేతిని అక్కడ పెట్టవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ ముత్తంగి కేంద్రంలో ప్రతి ఆదివారం ఎన్నో అద్భుత కార్యములు జరుగుతున్నాయి. గొప్ప స్థలంలో మనం ఉన్నాం. మీరు ఎవరైనా సరే మీ చేతులను తీసి ఎక్కడ మీకు నొప్పి ఉందో అక్కడ ఉంచి, ఈ రోజుతో వ్యాధి నా దగ్గరికి రాకూడదు, 2016వ సంవత్సరం ఆరోగ్యంతో జీవించాలని విశ్వాసంతో యేసునామములో ప్రార్థించండి. Dear friends, pray with trust and confidence that so many people on every Sunday is healed in this Divine Word Center. Therefore, with the trust and confidence, this 2016, place your hand that God will heal you. ఎంతో మంది కన్నీటితో ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. So many people, their testimony here in tears on every Sunday. You should also come back and say, I came to Muttangi on 1st January 2016. I received my miracle. You will come back. If you believe, keep your hand there. నువ్వు కూడా వచ్చి ఈ స్టేజ్ మీద నిలబడి చెప్పాలి, 2016 సంవత్సరం జనవరి 1వ తారీఖున నేను ముత్తంగి వచ్చాను, నేను స్వస్థత పొందుకున్నాను అని. ఆమేన్. యేసయ్యా, మేము ఏదైనా పొరపాట్లు 2015 సంవత్సరం వరకు చేసి ఈ పాపం వలన ఈ రోగం మాకు తగిలి ఉంటే మమ్ము క్షమించుము దేవా. Lord, I have done a number of mistakes and sins in 2015. We ask you to forgive us all our sins. ప్రభువా, తెలిసి తెలియక సాతానుడు మాలో ప్రవేశించి మమ్మల్ని బాధపెట్టి ఉంటే ఆ సాతాన్ని కాల్చివేయము దేవా. Lord, we ask you to bind away every power of Satan entered into me and will pursue the eyes. ప్రభువా, నీవు కనికరిస్తే ఒక్క క్షణంలో ఈ కార్యం జరిగిపోవు. Lord, one moment is enough if you can heal for your name. Touch your children right now. ప్రభువా, ఈ బిడ్డలను తాకమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ శక్తిని మేము అనుభవిస్తూ ఉన్నాం. Lord, we are experiencing your power right now. దేవుని పవిత్రమైన హస్తం నన్ను ఇప్పుడు తాకుతున్నది. Let the precious blood of Jesus may touch you today. The blood of Jesus is flowing into my body right now. యేసు రక్తం మీ శరీరంలో ప్రవహింపబడుతూ ఉంది ఇప్పుడు. నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఆరోగ్యముతో తిరిగి వెళ్ళబోతున్నాను. I am going back to my home with my full strength. నేను ఏ డాక్టర్ దగ్గర చికిత్స తీసుకుంటున్నానో ఆ డాక్టర్ ఆశ్చర్యపడే కార్యములు దేవుడు చేయబోతున్నాడు. God is going to do wonderful miraculous things in your life. Thank you Lord for healing us right now. ప్రభువా, తాకి స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రము. Thank you Lord for your wonders that is happening right now. ప్రభువా, నీ అద్భుత కార్యములు బట్టి స్తోత్రమయ్యా. మీ హృదయంలో మనసులో దేవునికి వందనాలు అర్పిస్తూ మోకాళ్ళ మీద ఉండి దేవుని యొక్క ప్రత్యేక ఆశీర్వాదముల కొరకై ప్రార్థించండి. Let's all kneel down before the Lord and receive the final blessing. సాధ్యమైతే మోకరించి చివరి ఆశీర్వాదము స్వీకరిస్తాం. ఏలినవారు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ మీ కుటుంబాలను దీవించి సదా సర్వదా కాచి కాపాడును కాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన ఆలయంలో మన మధ్యలోనికి మన రాజకీయ నేతలు ఆహ్వానింపబడ్డారు. నూతన సంవత్సర సందేశం ఇవ్వడానికి, మనందరినీ కూడా ఆశీర్వదించి దీవించటానికి ఇక్కడ మన మధ్యలో వేంచేసి ఉన్నారు. ఐ వెల్కమ్ Honorable Minister, Mr. G. Maipal Reddy, పటాన్చెరు ఎమ్మెల్యే, మన ప్రాంతీయ నాయకుడు గౌరవనీయులు శ్రీ మహిపాల్ రెడ్డి గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లతో మనం
అదేవిధంగా మన ముత్తంగి సర్పంచ్ గారు మిసెస్ కమలమ్మ కృష్ణ గారిని వారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరియు మిస్టర్ శ్రీశైలం యాదవ్ మండల్ ప్రెసిడెంట్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మిస్టర్ యాదగిరి యాదవ్ని మండల్ ప్రెసిడెంట్ ఆర్సీపురం స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మిస్టర్ యాదయ్య ఎంపీటీసీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ ప్రభాకర్ ఎంపీటీసీ వైస్ ప్రెసిడెంట్ ముందరికి రావాల్సి స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిసెస్ మల్లారెడ్డి ఎంపీటీసీ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. జెడ్పీటీసీ మిస్టర్ శ్రీకాంత్ గౌడ్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ కిట్టు ఉప సర్పంచి ముత్తంగి స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన ఆర్చ్ నిర్మాణానికి సహకరించిన వారు, ఆర్చ్ నిర్మాణం కట్టిన వారు, కన్స్ట్రక్టర్ మరియు డిజైనర్ మను మరియు సజీని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మిస్టర్ మను అండ్ మిస్టర్ సజీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ముత్తంగి చర్చి ఆవరణంలో ఆశీలైన పాస్టర్ గారు, ఈ వేదికపైన ఆశీలైన సోదరులందరికీ, ఈ ప్రార్థనా మందిరంలో ఆశీలైన సోదరి సోదరమణులు, మీ అందరికీ నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ముత్తంగి ప్రార్థన మందిరంలో పెద్ద ఎత్తున ప్రతి వారము ప్రార్థన చేసుకుంటూ దేవుణ్ణి స్మరించుకుంటూ చాలా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. అందులో భాగంగానే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆ భగవంతుని స్మరించుకోవటానికి మీరందరూ రావడం జరిగింది. మీరందరూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ ప్రాంతం కానీ, తెలంగాణ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ప్రశాంతంగా మన కుటుంబాలు మనమందరం ఉండాలని చెప్పి భగవంతుని కోరుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా నేను. అదే మాదిరిగా మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రేపు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం మీ అందరికీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మనందరం కూడా వాగ్దాన కార్డులన్నింటినీ బ్లెస్సింగ్ చేద్దాం. అందరూ లేచి నిలబడండి. మీకు అందరికీ కూడా వాగ్దాన పత్రికలు ఇవ్వబడుతున్నాయి. ఐ రిక్వెస్ట్ ఆల్ ద వాలంటీర్స్ టు కమ్ ఫార్వర్డ్. గురువు, యాజకులు, రెవరెండ్ ఫాదర్ జయరాజ్, హోలీ స్పిరిట్ కాంగ్రిగేషన్ వారిని ఆహ్వానిస్తున్నాను. మనందరి కోసం ఈ కార్డ్స్ని బ్లెస్ చేసి, ఈ కార్డ్స్ మీద దేవుని ఆశీర్వాదం దిగి రావాలని, దేవుని కృప శక్తి దిగి రావాలని, ఈ వాగ్దానము మీ అందరికీ కూడా మీ జీవితాలలో, మీ కుటుంబాలలో నెరవేరాలని, వీటిని ఆశీర్వదించమని ఆహ్వానిస్తున్నాను. మీరందరూ కూడా మీ కుడి చేయి పైకి లేపండి. ఆశీర్వదిస్తూ ఈ కార్డ్స్ని బ్లెస్ చేస్తూ మీ కుడి చేతిని పైకి లేపి అందరం కలిసి మనం ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. పరలోకమందురుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు
భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకు మహిమ కలుగును గాక. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తోత్రములు దేవా. స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. రెండు చేతులు పైకెత్తి ప్రభుని స్తుతిస్తూ నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకో. దేవుడు తన జీవము కలిగిన వాక్యము ద్వారా నీతో మాట్లాడాలని, నీ యొక్క రాబోవు ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన వాక్యము ద్వారా నీకు అభయహస్తాన్ని ఇవ్వాలని, ఇక్కడ మన మధ్యలో ఉంచిన దేవుని యొక్క జీవము కలిగిన పలుకులను అభిషేకించి ఆశీర్వదించి దీవించాలని ప్రార్థన చేసుకో. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఓ దేవా, నీ పరిశుద్ధ నామములో వ్రాయబడిన యొక్క జీవము కలిగిన వాక్యములను ఆశీర్వదించండి. రక్షణ మాటలుగా, జీవమునిచ్చు మాటలుగా, అభయమునిచ్చు మాటలుగా ప్రతి కుటుంబమును మీకు సమర్పించున్నాము దేవా. నీ సన్నిధిలో చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున తాకమని వేడుకుంటున్నాము దేవా. ప్రతి బిడ్డను కూడా ఈ జీవము కలిగిన పలుకుల ద్వారా కంచవేయమని వేడుకుంటున్నాము తండ్రి. సకల కీడుల నుండి, అపాయముల నుండి, ఇబ్బందుల నుండి, సైతాను శక్తుల నుండి, శోధన నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము దేవా. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడాడు దేవా. వాక్యమైన దేవా, ఆదిలో వాక్యమైన దేవా, ఓ దేవుడైన వాక్యమైన దేవా, మా మధ్యలో వచ్చిన దేవా, నీకు వేలాది స్తోత్రములు తండ్రి. మాట్లాడు దేవా. మా జీవితం ఉద్దేశించి, మా యొక్క కుటుంబం ఉద్దేశించి, వ్యక్తిగత జీవితం ఉద్దేశించి ఒక మాట పలుకు దేవా. అభిషేకించు దేవా. నీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ వాక్యములో నింపమని వేడుకుంటున్నాము దేవా. నీవు ఇవ్వబోచున్న ఈ వాక్యము ద్వారా మమ్మందరినీ కూడా బలపరచండి ప్రభు. మా యొక్క జీవితములో నీ మీద కేంద్రీకరించి, మా దృష్టి మొత్తం కూడా నీ మీద కేంద్రీకరించి ముందుకు సాగినట్లుగా అభిషేకించమని వేడుకున్నాం. స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ ఈ వాక్యములను ఇక్కడ చేరిన మిమ్మందరినీ ఆశీర్వదించి, జీవము కలిగిన వాక్యము ద్వారా మనందరినీ కూడా ప్రభు నడిపించి, స్వస్థపరిచి, చేపట్టి, దీవించి, కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాగ్దాన కార్డ్స్ మీరు ఎక్కడెక్కడున్నారో అక్కడికి వాలంటీర్స్ వచ్చి ఇస్తారు. కనుక మీరందరూ కూడా కూర్చోండి. మీరు లేచి నిలబడితే బయటికి తిరుగుతూ ఉంటే అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. దేవుడు దీవించి ఆశీర్వదిస్తున్న వాగ్దానము. మీరందరూ కూడా కూర్చోండి. వాలంటీర్స్ పైకి వచ్చి మొదటగా మన ఫాదర్ గారికి ఒక వాగ్దాన కార్డును తీసుకుందాం. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ కార్యములన్నిటిను ప్రభువును స్మరింపము, అతడు నీ పనులన్నిటిని కూడా సులభతరము చేయును. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చోండి. దేవుని నామాన్ని మనం ఘనపరుస్తూ, స్తుతిస్తూ ఈ యొక్క నూతన సంవత్సరాన్ని, దేవుని నామాన్ని ఉయ్యాల ఊపుతూ ఆహ్వానిస్తుదామా? మరి చక్కగా చప్పట్లు కొడుతూ అందరం కూడా దేవుని నామాన్ని స్తుతించుదాం. ఉయ్యాలో ఉయ్యాలో దేవుని మహిమ ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో దేవుని మహిమ ఉయ్యాలో, ఉయ్యాలో
ఉయ్యాలో దేవుని మహిమ ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో భూమి ఆకాశము ఉయ్యాలో దేవుడు చేసే ఉయ్యాలో భూమి ఆకాశం ఉయ్యాలో దేవుడు చేసే ఉయ్యాలో భూమి ఆకాశము దేవుడు చేసే ఉయ్యాలో భూమి ఆకాశం ఉయ్యాలో దేవుడు చేసే ఉయ్యాలో వెనకున్న వాళ్ళు ఉయ్యాలో ముందున్న వాళ్ళు ఉయ్యాలో దేవుడు చేసేను ఉయ్యాలో చెట్టు చెమలు పుట్ట పాములు సర్వ జగమును ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో చప్పట్లు కొట్టమ్మ ఉయ్యాలో నవ్వుతూ పాడండి ఉయ్యాలో వెనుకున్న వాళ్ళు ఉయ్యాలో చప్పట్లు కొట్టమ్మ ఉయ్యాలో నవ్వుతూ కొట్టచ్చు కదా ఉయ్యాలో చప్పట్లు కొడుతూ పాటలు పాడుచు దేవుణ్ణి స్తుతించండి ఉయ్యాలో 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 దేవుని ఉయ్యాలో ఉయ్యాలో దేవుని మహిమ ఉయ్యాలో ఏలుకోమని ఉయ్యాలో పాలుకోమని ఉయ్యాలో ఏలుకోమని ఉయ్యాలో పాలుకోమని ఉయ్యాలో చిరుమేలలో చెట్టు ఫలమును తాకకుమనే ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో ఉయ్యాలో ఆది తల్లిదండ్రి ఆది దేవుని ఓ ఆది తల్లిదండ్రి ఆది దేవుని వానతి మీరి పాపము చేసి తోట విరిరి ఉయ్యాలో ఉయ్యాలో కాస్త కూర్చోండి కింద లేకొద్దు అమ్మా ప్రార్థన ఇవ్వలేదు కాస్త చప్పట్లు కొట్టండి మనుజునిగా దేవకుమారుడు మనుజునిగా దేవకుమారుడు కన్య మరియా గర్భంలో పుట్టి ధరణి కాసనే ఉయ్యాలో ఉయ్యాలో గొల్లవండ్రకు ఓ కనిపించే దూత ఓ శుభ సమాచారము ఓ అందించను గొల్లవాళ్ళుందు బాలయేసును దర్శించవచ్చిరి ఓ సాగిల మొక్కిరి బాలునిలో నా దేవుని చూచి సాగిల మొక్కిరి ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో నమ్మిన వారికి ఓ నరకము తప్పును నమ్మిన వారికి ఓ నరకము తప్పును నమ్మిక తోడా సేవించు వారికి సర్వ సౌఖ్యములు ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో ముగ్గురు రాజులు ప్రయాణమయ్యారు ఓ తెచ్చిరి బంగారు తైలము సాంబ్రాణి ఓ బాలునిలో నా ఓ దేవుని చూసిరి తెచ్చిన కానుకలు ఓ బాలునికిచ్చిరి బాలునిలో నా దేవుని చూసి సాగిల మొక్కిరి ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో 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 దేవుని మహిమ ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో
దేవుని మహిమ ఉయ్యాలో. వెనకున్న వాళ్ళు కాస్త కూర్చోండమ్మా, ఓ చప్పట్లు కొట్టండి, ఓ పాటలు పాడండి. ఇక్కడ ఎవరు కొట్టడం లేదు, కాస్త చప్పట్లు కొట్టమ్మా. పాటలు పాడుతూ నవ్వుతూ దేవుని స్తుతించండి అందరూ ఉయ్యాలో. ఉయ్యాలో ఉయ్యాలో దేవుని మహిమ 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 ఉయ్యాలో. ఉయ్యాలో ఉయ్యాలో చప్పలు కొడదాం, చేతులు పైకెత్తి చప్పలు కొడదాం. ఉయ్యాలో ఉయ్యాలో దేవుని మహిమ ఉయ్యాలో. ఒక్కసారి నన్ను తాకవనా యేసయ్యా. నూతన సంవత్సరములో చేయి పట్టి నడిపించరావా యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుదాం. థాంక్ యూ జీసస్. ఉయ్యాలో దేవుని మహిమా. థాంక్ యూ లార్డ్. థాంక్ యూ జీసస్. ఈ నూతన సంవత్సరం రోజున ఒక చక్కటి ఆడియో సిడి దివ్యవాక్కు కేంద్రం నుంచి రిలీజ్ చేయాలని మేము ఆశించాము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ఇప్పటివరకు మనల్ని అందరినీ కూడా పాటలతో ఉర్రు తొలగించిన రెవరెండ్ ఫాదర్ జయరాజ్ గారిని ఈ యొక్క సీడీని ఆవిష్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ ఫాదర్. కమ్ ఫాదర్ జయరాజ్. ఫాదర్ కి చప్పట్లతోటి ఆహ్వానం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ కేంద్రంలో పరిచర్యలో మాకు భాగస్తులుగా ఉండి మాకు సహాయం చేస్తున్న కౌన్సిలర్స్ నలుగురు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారి నలుగురిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క సీడీలని వారికి మిసెస్ సరిత, గ్రేసీ, విక్టోరియా రాణి, సుందరి ప్లీజ్ ముందరికి రండి. ప్రతి తెలుగు వడకంలో, ఇంగ్లీష్ వడకంలో వాళ్ళందరూ కూడా ఎంతో మందికి కౌన్సిలింగ్ ఇస్తూ ఎన్నో కుటుంబాలని నిలబెడుతున్న వారు నలుగురికి కూడా
ఒక సీడీని అందించవలసిందిగా ఫాదర్ని కానీ కోరుతున్నాను. కమ్ ప్లీజ్ కమ్. అదేవిధంగా ఈ కేంద్రానికి మాతో పాటు నిలబడి ఎన్నో విధాలుగా మాకు సహాయం చేసిన వ్యక్తి, ఫాదర్లతో పాటు ఒకరిగా ఉండి ఈ కేంద్ర నిర్మాణానికి, ముఖ్యంగా ఆర్చ్ నిర్మాణానికి, ఇంకా అనేకమైన నిర్మాణ పనులకి ఆర్థికంగా సహాయం చేసిన ఎంతోమంది వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు మన మధ్యలో ఒక వ్యక్తి, మిస్టర్ ప్రవీణ్, లాయర్, అడ్వకేట్. ఐ వెల్కమ్ యూ టు రిసీవ్ ద CD. So thank you so much. Thank you. God bless you all. Thank you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 నీ జీవ జలములతో నా దుఃఖివలే ఆరాటపడుతుంది నా హృదయం, ఎండిన నీలవలే వేచియున్నది నా మనసు. దప్పికగొని నా దుఃఖివలే ఆరాటపడుతుంది నా హృదయం, ఎండిన నీలవలే వేచియున్నది నా మనసు. నీకోసమే యేసయ్యా, నీకోసమే యేసయ్యా. రావా రావా దేవుని ఆత్మ, రావా రావా పరిశుద్ధాత్మ, రావా రావా దేవుని ఆత్మ, రావా రావా పరిశుద్ధాత్మ. అభిషేకించుమయా, నీ ఆత్మతో నింపుమయా.